నమస్కారం. సింగడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఫినాన్షియల్ లిటరసీలో భవిష్యత్తు కోసం పొదుపు నుంచి ప్రగతి అంటే సేవింగ్స్ విత్ ప్రోగ్రెస్ అనే అంశానికి సంబంధించి ఈరోజు ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో చర్చించబోతున్నాం. అయితే దీని గురించి మనకి విపులంగా వివరించడానికి డాక్టర్ ప్రభాకర్ చౌటి గారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ గారు ఉన్నారు. సో ఆయన ఫస్ట్ వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ సార్. నమస్తే సార్. అయితే ఈ టాపిక్ని తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే ప్రధాని మోదీ గారి ప్రసంగం, హైదరాబాద్లో చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు యావత్ దేశం అంతా కూడా చర్చించుకుంటున్నటువంటి అంశంగా ఉంది. సో దీనికి సంబంధించి మనం ఈరోజు క్లియర్గా చర్చించుకుందాం. అదేంటంటే భవిష్యత్ కోసం పొదుపు అనేటువంటి అంశం. సో అంటే ఫ్యూచర్ కోసం మనం ఎంత పొదుపు చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఉన్నాం మనం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం చర్చించుకోవాల్సి వస్తే, సో ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఇప్పుడు దేనికి సంకేతం? ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి, యుద్ధం జరుగుతుంది, చాలా రకాలైనటువంటి జియోపొలిటికల్ డిసిషన్స్ నడుస్తున్నాయి. సో మన పరిస్థితుల్ని కానీ అంతర్జాతీయ పరిస్థితుల్ని కానీ మనం అంచనా వేసేటటువంటి పరిస్థితులలో లేము. కాబట్టి ఈ పర్టికులర్ పరిస్థితులలో ముందస్తు చర్యగా కొన్ని ఖచ్చితమైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనేటటువంటి సందేశాన్ని మోడీ గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటి అని అంటే, విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి మోస్ట్ ఆఫ్ ది వస్తువులు కానీ సేవలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని కనుక కొన్ని తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాల వైపు కనుక వెళ్తే ఈ అన్సర్టనిటీస్ నుండి మనం బయటపడవచ్చు అనేటటువంటి ఒక సందేశాన్ని మోడీ గారు ఇవ్వడం జరిగింది. సో దానిపైననే ఇప్పుడు దేశమంతా కూడా ఏం చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఏంటి, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి, దేశం కోసం లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ఏంటి అనేటటువంటి అంశాలపైన చర్చ జరుగుతూ ఉన్నది. ఎస్. అయితే రెస్పాన్సిబుల్ సేవింగ్స్ మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపులో ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. సో రెస్పాన్సిబుల్ సేవింగ్స్ కాన్సెప్ట్ని సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ దీనిని పాటిస్తే లైఫ్ సస్టైనబిలిటీతో పాటు డైలీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడొచ్చు. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది అనేది ఒక జరుగుతున్నటువంటి నానుడి ఇప్పుడు. సో దీని గురించి ఏం చెప్తారు? లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఇప్పుడు చాలామంది సొంత వెహికల్స్ వాడుతూ ఉంటారు. దీనివలన విపరీతమైనటువంటి ఫ్యూయల్ కన్జంప్షన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాడే ఫ్యూయల్ అంతా కూడా విదేశాల నుండి ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఒక వ్యక్తి రోజుకు 1 లీటర్ లేదా 5 కిలోమీటర్లు సేవ్ చేసుకున్నా కూడా ప్రతి నెల ఒక వ్యక్తి 2000 నుండి 3000 రూపీస్ ఫ్యూయల్ పైన సేవ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా 10 లక్షల మంది ఇట్లా కనుక సేవ్ చేయగలిగితే మన ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గుతుంది. దాంతోపాటుగా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు, ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి, మెట్రోస్ని వాడాలి, లేకపోతే బస్సెస్ని వాడాలి అని చెప్పడం ద్వారా తక్కువ ఫ్యూయల్ని కన్జంప్షన్ చేసేటటువంటి ఒక లైఫ్ స్టైల్ వైపు మనల్ని తీసుకెళ్తున్నారు. దీనివల్ల మనం నీడ్ఫుల్ ఎక్స్పెన్సెస్ పైన స్పెండ్ చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు లగ్జరీ థింగ్స్ ఉంటాయి అండ్ ఎసెన్షియల్ గూడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ అనేది ఎసెన్షియల్ గూడ్, హెల్త్ అనేది ఎసెన్షియల్ గూడ్, దాని తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఎసెన్షియల్ గూడ్. దాంతోపాటుగా ఒక వ్యక్తి ఎదగడానికి కావాల్సినటువంటి కొన్ని థింగ్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు లగ్జూరియస్ గూడ్స్ కొనడం అనేది ఎసెన్షియల్ గూడ్ కాదు. దాని తర్వాత అనవసరంగా ఉట్టిగానే అట్లా హైదరాబాద్ తిరిగొద్దాం లేకపోతే విదేశాలకు తిరిగొద్దాం అనేది ఎసెన్షియల్ గూడ్ కాదు. సో లగ్జూరియస్ ట్రావెలింగ్స్ కానీ లేకపోతే లగ్జరీ గూడ్స్ కొనుక్కొని దాన్ని షో అప్ చేయడం లాంటి ఇవి ఏదైతే నాన్ ఎసెన్షియల్ థింగ్స్ ఉన్నాయో వాటిని వాస్తవంగా కొంచెం తగ్గించుకోవాలి. ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ మీద మాత్రమే స్పెండ్ చేయాలనేటటువంటి సందేశాన్ని ఇవ్వడం ద్వారా ఒకవైపు లైఫ్ స్టైల్ను మార్చుకోవచ్చు, మనం సేవింగ్స్ని పెంచుకోవచ్చు. సేవింగ్స్ పెరిగితే ఏమవుతుంది భారతదేశంలో అంటే, ఈ సేవింగ్స్ అంతా కూడా మనం బ్యాంకులలో డిపాజిట్ చేసుకుంటాం. బ్యాంక్స్లలో డిపాజిట్ పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. బ్యాంకుల దగ్గర డిపాజిట్స్ పోగానే ఏమవుతాయి, ఇండస్ట్రీకి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం ద్వారా డొమెస్టిక్గా మార్కెట్ గ్రో అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ మనం ఫారెన్ నుండి అప్పులు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది కూడా ఏది ఉండదు. సో తద్వారా ఇప్పుడు డాలర్కి డిమాండ్ తగ్గి రూపీ కూడా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లేషన్ స్టేబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. ఇక్కడ ఇండస్ట్రీకి ఎక్కువ డబ్బులు కనుక వెళ్తే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కనుక వెళ్తే వాళ్ళు ఎక్కువ వస్తు సేవలు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయడం అని అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని మనము ప్రొవైడ్ చేస్తున్నట్టే. సో ఇదంతా కూడా ఒక సైకిల్ ఆఫ్ ఎకానమీలో ఒక గొప్ప ప్రగతిని తీసుకొస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. యా.
అయితే మోదీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్లో ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వన్, దుబారా ఖర్చులు చేయొద్దు, పొదుపు మంత్రాన్ని జపించండి. అండ్ రెండోది ఇంధన సంరక్షణ, సో ఇంధనాన్ని కూడా పొదుపుగా వాడండి. ఈవెన్ హీఈస్ ఫాలోయింగ్, సో ప్రధాని మోదీ గారే తన కాన్వాయ్ని కుదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు వెహికల్స్, ఎస్పీజీ వెహికల్స్తో ఆయన తిరుగుతున్నారు అనే విషయం కూడా మనం విన్నాం. అండ్ మూడవది బంగారం కొనుగోళ్ళని ఆపాలి. నాలుగోది విదేశీ ప్రయాణాలని తగ్గించుకోవాలి, మానేయాలి. ఒక 1 year పాటు వీటిని సూచించారు. సో దీని వెనక ప్రధాని మోదీ గారి అర్థాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఇప్పుడున్నటువంటి అన్సర్టనిటీలో భారతదేశం దగ్గర $690 బిలియన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. $690 బిలియన్. లాస్ట్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ 2026 వరకు ఒక పర్టికులర్ ఇయర్లో మనం దాదాపుగా $700 బిలియన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ను ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫారెక్స్ రిజర్వ్స్ని ఎప్పుడు ఖర్చు చేస్తాం? మనం ఎప్పుడైతే విదేశాల నుండి ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన రూపాయలలో చెల్లించడానికి వీలుండదు. కాబట్టి డాలర్స్లోనే మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చెల్లించాలి. అట్లా మనం ఇంపోర్ట్ ఖర్చు అనేది పెరిగేటటువంటి అవకాశము ఈ పరిస్థితులలో ఉన్నది. బికాజ్ మనము వాడుతున్నటువంటి ఆయిల్లో, క్రూడ్ ఆయిల్లో ఆల్మోస్ట్ 80 to 90% మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్స్లో పే చేయాలి. డాలర్స్లో పే చేయడానికి దాదాపుగా $140 బిలియన్ ఖర్చు అవుతుంది ఓన్లీ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత మనం కొంటున్నటువంటి గోల్డ్, ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి దాదాపుగా $72 బిలియన్ పర్ ఇయర్ ఖర్చు అవుతుంది. ఏది? ఫారెక్స్ రిజర్వ్స్. $72 బిలియన్ గోల్డ్ కోసం ఖర్చు అవుతుంది, $140 బిలియన్ క్రూడ్ ఆయిల్ కోసం ఖర్చు అవుతుంది. దాని తర్వాత మనం వాడే ఎడిబుల్ ఆయిల్స్కి కోసం కూడా దాదాపుగా మనము $14 ట్రిలియన్ ఖర్చు చేస్తున్నాము. దాంతోపాటుగా ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో దానికోసం దాదాపుగా $20 బిలియన్ ఖర్చు చేస్తున్నాం. ఈ వీటన్నిటింటే ఈ 4 అంశాలను కనుక మనం పరిగణనలోకి తీసుకుంటే దాదాపుగా మనము మొత్తం బిలియన్ డాలర్స్లలో $240 నుండి $250 బిలియన్ కేవలం వీటిని ఇంపోర్ట్ చేసుకోవడానికే మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గి మన రూపీ మీద విపరీతమైనటువంటి ప్రెజర్ పెరుగుతుంది. సో డాలర్ తోటి పోల్చుకున్నప్పుడు ఇప్పుడు డాలర్కి ఎక్కువ డిమాండ్ పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ $100 పర్ బ్యారెల్ పెరిగిపోయింది. అండ్ ఎస్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు మనం డాలర్స్లలో క్రూడ్ ఆయిల్ని కొనాలి కాబట్టి డాలర్కి డిమాండ్ పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. డాలర్కి డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన రూపీ యొక్క వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతుంది. దాన్ని డిప్రిషియేషన్ అంటాం. సో డిప్రిషియేట్ అయినప్పుడు ఏమవుతుంది? మన రూపీకి వాల్యూ లేనప్పుడు, రూపీకి వాల్యూ లేకపోవడం అంటే ఏంటి? వస్తువులను కొనేటటువంటి సామర్థ్యాన్ని రూపాయి కోల్పోతుంది. అంటే భారతదేశంలో డొమెస్టిక్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి. సో వీటన్నిటికీ కూడా ఎకానమీలో ఒక లింక్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇక్కడ మన రూపీ డిప్రిషియేట్ అవుతుంది. రూపీ డిప్రిషియేట్ అయితే డొమెస్టిక్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. డొమెస్టిక్గా ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ వస్తు సేవల యొక్క ధరలు పెరుగుతాయి. అండ్ ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఇక్కడ డీజిల్, పెట్రోల్ ధరలు పెరగాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో ఒక క్రైసిస్కి దారితీసేటటువంటి అవకాశం ఉన్నది అతి త్వరలో. సో గ్లోబల్ అన్సర్టనిటీస్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ మనం కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, అంటే మనము డొమెస్టిక్ కన్జంప్షన్ను పెంచుకోవడం కానీ, ఈ ఫ్యూయల్ యూసేజ్ని తగ్గించుకోవడం కానీ, గోల్డ్ను మనము ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉంటాయి, అంటే గోల్డ్ను కొనొద్దనలేదు, కొన్ని రోజులు వాయిదా వేయండి అనేటటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో వీటి వైపు కనుక మనం మళ్ళగలిగితే ఓవరాల్గా మన దేశము ఈ ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఆధారపడేటటువంటి అవకాశం తగ్గుతుంది. తర్వాత డాలర్ మీద ఆధారపడేటటువంటి అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా రూపీ స్టేబుల్ అవుతుంది. మన ఫారెక్స్ రిజర్వ్స్ని కూడా ఎక్కువ రోజులు వాడుకునేటటువంటి అవకాశం అనేది ఉన్నది. ఏ దేశం అయితే ఫారెక్స్ రిజర్వ్స్ను చాలా తక్కువగా చూపిస్తుందో ఆ దేశము సంక్షోభంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది చాలా చోట్ల. సో మనం జింబాబ్వే చూసినాం, వియత్నాం చూసినాం, శ్రీలంక చూసినాం. ఓకే, ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ఒక ముందస్తు చర్యగా మనం ఒక ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ మెకానిజంని ఏర్పాటు చేసుకోవాలి అనేది ఇక్కడ సారాంశం. అయితే దీనికి ఇంటర్ కనెక్టింగ్గా స్వదేశీ ప్రొడక్ట్స్ని, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని వాడడం వల్ల లోకల్ ఎకానమీకి ఎలాంటి బూస్టప్ని ఇచ్చే అవకాశం ఉంటుంది? సో ఎస్, ఆత్మనిర్భర్ భారత్ అనేది కూడా మనం కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్లో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని మనం వాడడం అనేది అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు ఉంది? ఇప్పుడు స్వదేశీ అనేది మనకు స్వాతంత్రానికి ముందు కూడా మనం ప్రాక్టీస్ చేసినాం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ప్లానింగ్ కమిషన్ వచ్చిన తర్వాత మనకున్నటువంటి 4 గోల్స్లలో ఇప్పటికీ కూడా అవే గోల్స్ ఉన్నాయి. వాటిని జెమ్స్ అంటాం. గ్రోత్,
ఈక్విటీ, మోడర్నైజేషన్, సెల్ఫ్ సఫిషియన్సీ అంటే స్వయం స్వాలంబన. మన దేశానికి కావాల్సినటువంటి వస్తు సేవలను మనమే తయారు చేసుకోవడం అనేది 1947 నుండి ఈ రోజు వరకు కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. మన దేశానికి కావాల్సినటువంటి వస్తువులను మనమే తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ భారతదేశం యొక్క సార్వభౌమత్వం కాపాడబడుతుంది. అంటే విదేశాలపైన మనం ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. రెండవది ఏంటి అని అంటే మన దేశంలో ఉన్నటువంటి వస్తువులను మనమే వాడడం ద్వారా మన దేశ వస్తువులనే వాడేటప్పుడు స్వదేశీ వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. స్వదేశీ వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడు డొమెస్టిక్గా లోకల్ మార్కెట్స్ ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువ వస్తు సేవలను లోకల్ వాళ్ళు ఉత్పత్తి చేయాలంటే లోకల్ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది వస్తు సేవలకు. సో ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి. ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి కాబట్టి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు మనం కల్పించాలి. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇది అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గిస్తుంది, డిమాండ్ను పెంచుతుంది, ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచుతుంది. దాంతోపాటుగా రూరల్ ఎకానమీని కూడా ఇది పెంపొందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో లోకల్ ఎకానమీని బూస్ట్ చేయడం అనేది ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి అంశం. సార్, అయితే ఇంకొక విషయం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు మళ్ళీ ఈ విధానం కనబడుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్చువల్ మీటింగ్స్, ఈ రెండింటి గురించి కనుక మనం ఆలోచిస్తే మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తే ఈ రెండు చేయడం వల్ల ఫ్యూయల్ కన్జర్వేషన్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది? అండ్ అలాగే యూనిఫామ్ డిసిప్లిన్ అనేది ఈ విషయాల్లో, సో సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీగా అందరూ కూడా యూనిఫామ్ డిసిప్లిన్గా ఈ ఫ్యూయల్ కన్జర్వేషన్ పాటిస్తే ఎలాంటి ఫలితాలు మనం చూడొచ్చు? బేసికల్గా మనము వర్చువల్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు లేదా ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు లేదా ఆన్లైన్ వర్క్ అనేది చేసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఒక పర్టికులర్ ప్లేస్ నుండి నీ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ వాడాలి. సో దానికోసం మళ్ళీ ఫ్యూయల్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వన్స్ నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక ఎంప్లాయీకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని ఆ ఆఫీస్ కల్పించాల్సి వస్తుంది. అక్కడ కూడా ఎనర్జీ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ పెరగకుండా ఉండాలి, ఫ్యూయల్కి డిమాండ్ ఉండకూడదు అని అంటే ఓవరాల్గా మన వర్చువల్ మీటింగ్స్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక చేస్తే ఫ్యూయల్ డిమాండ్ అనేది తగ్గుతుంది ఫస్ట్. రెండవది ఈ యూనిఫామ్ డ్రెస్సింగ్స్ కానీ లేకపోతే యూనిఫామిటీ ఆఫ్ వర్క్ స్టైల్ కానీ ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ మొత్తంలో ఒక పర్టికులర్ సర్వీస్ని ఇవ్వడానికి చాలా తక్కువ ఖర్చుతోటి తక్కువ ఎనర్జీ కన్జంప్షన్ తోటి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మందికి ఉపయోగపడేటటువంటి ఒక వస్తువును కానీ సేవను కానీ తయారు చేయాలి అని అంటే చాలా తక్కువ ప్రొడక్షన్ ఖర్చుతోటి తక్కువ ఎనర్జీ కన్జంప్షన్ తోటి మనం చేయొచ్చు. కాబట్టి వర్చువల్ మీటింగ్స్ అనేది ఎనర్జీ సేవింగ్స్ కోసం ఉపయోగపడతాయి. సో ట్రాన్స్పోర్ట్ డిమాండ్ అనేది తగ్గుతుంది. ట్రాన్స్పోర్ట్ డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా ఫ్యూయల్ డిమాండ్ తగ్గుతుంది. ఫ్యూయల్ డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా మనం క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడాల్సినటువంటి ఆస్కారం ఉండదు. తద్వారా మనం ఇంపోర్ట్ ఛార్జ్ కూడా తగ్గుతుంది. మన ఫారెక్స్ రిజర్వ్స్ బలపడతాయి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వర్చువల్ మీటింగ్స్ని మనం బాగా అలవాటు చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ వచ్చింది. ఎక్కడి నుండైనా మీరు పనిచేసుకునేటటువంటి అవకాశం ఉంది. అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుండైనా వర్క్ చేసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి కంపెనీలు ముఖ్యంగా ఇది ఎంప్లాయీస్ కోసం కాదు, కంపెనీలు ఇట్లాంటి పద్ధతిని పాటించాలి, హైబ్రిడ్ మోడల్ని పాటించాలి. వర్చువల్ పద్ధతులలో పనిచేపించేటటువంటి ఒక సదుపాయాన్ని వ్యవస్థను మీరు ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ గుడ్ ఫర్ ఎకానమీ. ఎస్ సార్, అది ఇంకోటి కూడా న్యాచురల్ ఫార్మింగ్ అండ్ అలాగే రెడ్యూస్డ్ ఫెర్టిలైజ్ యూసేజ్. మనం ఇందాక మీరు మాట్లాడుతూ సో మనం మోర్ ఓవర్ $140 ట్రిలియన్ మనం ఫారెన్ రిజర్వ్స్ నుంచి ఖర్చు పెడుతున్నామని తెలిపారు. సో ఈ విషయంలో న్యాచురల్ ఫార్మింగ్ అండ్ అలాగే రెడ్యూస్డ్ ఫెర్టిలైజర్ యూసేజ్ని మనం కనుక పాటిస్తే సో దీనికి లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఎలా ఉండే అవకాశం ఉంది? అండ్ ముఖ్యంగా మన వ్యవసాయ రంగానికి ఇది ఎలాంటి తోడ్పాటును అందించే అవకాశం ఉంటుంది? అంటే చాలా రోజుల నుండి భారతదేశము న్యాచురల్ ఫార్మింగ్ను ప్రోత్సహిస్తూ ఉన్నది. దాంతోపాటుగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ను ప్రోత్సహిస్తూ ఉన్నది. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే
ఈవెన్ ఇప్పుడు గోల్డ్కి, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇప్పుడు గోల్డ్కి కూడా కొంత ట్యాక్స్ని ఇంపోజ్ చేసి దానిని కూడా దీనికి మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఫస్ట్ మనం ఫెర్టిలైజర్స్ని వాడి పంటల్ని పండించడం ద్వారా ఒకటి ఫెర్టిలైజర్ ఖర్చు అనేది పెరుగుతుంది, రైతులకు ప్రొడక్షన్ ఖర్చు అనేది పెరుగుతుంది. ఫెర్టిలైజర్ ఖర్చు పెరగడంతో పాటు మనం ఫెర్టిలైజర్స్లలో దాదాపుగా $20 బిలియన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఇంపోర్ట్ ఛార్జ్ పెరుగుతుంది, డాలర్ బలపడుతుంది, రూపీ వీక్ అవుతుంది, మన ఫారెక్స్ రిజర్వ్స్ ఖర్చు అవుతాయి, రైతులకి కూడా ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ఫెర్టిలైజర్స్ని దాదాపుగా పక్కకు పెట్టడం ద్వారా హెల్త్ కాన్సిక్వెన్సెస్ కూడా తగ్గుతాయి. సో రైతులకు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడంతో పాటు మనము ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా సాయిల్ ఫెర్టిలిటీ అనేది విపరీతంగా తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ దిస్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. సో సాయిల్ ఫెర్టిలిటీని రీగెయిన్ చేయడానికి కానీ, లేకపోతే పంట ఉత్పత్తిని పెంచడానికి కానీ, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించడం కానీ జరగాలి అని అంటే మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని వాడాలి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని మాత్రమే ఉత్పత్తి చేయాలి. తద్వారా మన సాయిల్ కాపాడబడుతుంది, ఫెర్టిలైజర్స్ మీద ఆధారపడేటటువంటి అది తగ్గుతుంది, రైతులకి కూడా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. దీని ద్వారా అన్ని రకాలైనటువంటి లాభం ఉంది. కాబట్టి మనం చాలా సంవత్సరాల నుండి ఈ న్యాచురల్ ఫార్మింగ్ను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం నొక్కి చెప్పడం అనేది జరిగింది. అయితే నరేంద్ర మోదీ గారు సూచించినట్లుగా విదేశీ పర్యటనలను కనుక మనం హోల్డ్ చేస్తే లేదా తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరియు అలాగే విదేశాంగంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇప్పుడు విదేశీ పర్యటనలు అంటే మీరు డాలర్ను కొనుక్కొని విదేశాలలో పర్యటించాల్సి ఉంటుంది, ఎక్స్చేంజ్ చేస్తూ. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, మళ్ళీ డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. సో నేను ఒక ఫారెన్ పోతున్నాను, నాకు ఒక $1000 కావాల్సి వచ్చింది అని అంటే ఖచ్చితంగా $1000కి డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ రూపీ వీక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాని బదులు మనం కొన్ని రోజులు, దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ యాక్చువల్లీ, కొన్ని రోజులు డొమెస్టిక్ టూరిజాన్ని కనుక మనము ప్రోత్సహించినట్టయితే ఒకవైపు డొమెస్టిక్ టూరిజానికి డిమాండ్ పెరుగుతుంది, రెండో వైపు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్లలో మనము డాలర్కు డిమాండ్ పెంచేటటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి మన ఫారెక్స్ రిజర్వ్స్ ఇంకొన్ని ఎక్కువ రోజులు కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే మోడీ గారు చెప్పింది కూడా దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ యాక్చువల్లీ, ఇదే ఆర్థిక వ్యవస్థను ఇదే రకమైనటువంటి పరిస్థితులను ఎల్లకాలం కొనసాగించలేము. దిస్ ఈజ్ ఓన్లీ ఏ టెంపరీ ఫినామినన్. తద్వారా అంటే గ్లోబల్గా అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి కొంతవరకు మనము కాపాడుకోవాలి అనేటటువంటి ఒక ప్రికాషనరీ మెజర్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందాక మనం ఫ్యూయల్ సేవింగ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో రెండు అంశాలు కేంద్రం ముందు నుంచి చెప్తున్నటువంటి విధానంలో ఒక అంశం అయితే దట్ ఈవీ ట్రాన్స్పోర్ట్. సో ఈవీ వెహికల్స్ని కొనండి, అండ్ చాలా వరకు మనకి ఆ సంక్షేమానికి సంబంధించి అందులో సబ్సిడీస్ కూడా ఇచ్చారు, సంక్షేమంలో పొందుపరుస్తూ ఈవీ వెహికల్స్ తీసుకున్న వాళ్ళకి సబ్సిడీస్ రూపంలో చాలా ఇది ఇచ్చారు. సో అండ్ ఈ విషయానికి సంబంధించి సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఇప్పుడు ఈవీ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ విధంగా ముందుకెళ్తోంది. సో ఈ విషయంలో ఒకవేళ ఈవీ యూసేజ్ అండ్ అలాగే మోరోవర్ ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా కార్ పూలింగ్ని ఉపయోగించడం మంచిది సింగిల్గా వెళ్ళే కంటే అనే అంశం, ఈ రెండింటిని ఎట్లా చూస్తారు? హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ని మనం ఇంటర్ కనెక్షన్ చేస్తే దీనికి దానికి, సో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఎంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది? అంటే బేసికల్గా మనం ఒకరు ప్రయాణించే బదులు ఒక ముగ్గురిని కార్ పూలింగ్ ద్వారా ప్రయాణించే, ఇప్పుడు ఐటీ సెక్టర్లో జరుగుతున్నది అదే. అవును. సో అవుట్స్కట్స్లో ఉన్నటువంటి చాలామంది కార్ పూలింగ్లో బుక్ చేసుకోవడం, వాళ్ళు ఒక నలుగురిని తీసుకుపోవడం ద్వారా నీకు ఇండివిజువల్గా ఖర్చు తగ్గుతుంది, దాంతోపాటుగా నలుగురు కలిసి ఈ ఫ్యూయల్ను వాడుకుంటున్నారు కాబట్టి ఒక వెహికల్లో 4 నుండి 6 మంది 7 మంది వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని కనుక వెళ్తే ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా తగ్గుతుంది, ఫ్యూయల్ డిమాండ్ కూడా తగ్గుతుంది, తద్వారా అది ఫారెక్స్ రిజర్వ్స్ని కాపాడుకోవచ్చు. రెండోది ఏంటి అని అంటే మీరు ఒక్కరే ఒక ఇండివిజువల్ కార్లో వెళ్ళే బదులు పూలింగ్లో వెళ్ళడం ద్వారా మీకు కూడా ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి అది డొమెస్టిక్గా ఎసెన్షియల్ గూడ్స్ని కొనుక్కోవడానికి మనం వాడుకోవచ్చు అనేటటువంటి సందేశంలో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ను భారీగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ని కనుక భారీగా ప్రోత్సహిస్తే మనం డీజిల్ పైన పెట్రోల్ పైన ఆధారపడడం తగ్గుతుంది. సో డీజిల్ పెట్రోల్ పైన ఆధారపడడం తగ్గితే ఆటోమేటిక్గా మన క్రూడ్ ఆయిల్ డిమాండ్ అనేది తగ్గుతుంది, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గుతాయి, అండ్ డాలర్కి కూడా డిమాండ్ తగ్గుతుంది. తద్వారా మళ్ళీ రూపీ స్ట్రాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు ఏ విషయం తీసుకున్నా సరే ఓవరాల్గా మనం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీద, క్రూడ్ ఆయిల్ మీద మనము అంటే మన డిపెండెన్సీని తగ్గించాలి, ఇంపోర్ట్ మీద మన డిపెండెన్సీని తగ్గించాలి. ఇంపోర్ట్ మీద డిపెండెన్సీని తగ్గిస్తే, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీని కనుక తగ్గిస్తే
మనకు డాలర్ అవసరం అనేది చాలా తగ్గుతుంది. డాలర్ అవసరము తగ్గితే ఆటోమేటిక్గా రూపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది అనేటటువంటి పర్స్పెక్టివ్లో ప్రధాని మోడీ గారు మాట్లాడడం అనేది జరిగింది. సార్, అయితే ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ కన్జర్వేషన్ గురించి మోదీ గారు మాట్లాడిన తర్వాత ఆ మాటలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ $690 బిలియన్ ఉన్నాయి. మనకు గల్ఫ్ సంక్షోభం వచ్చినప్పుడు 90స్లో కేవలం 15 రోజులకు మాత్రమే సరిపడేటటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ ఉండే. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్మోస్ట్ 1 year వరకు సరిపోతాయి. కానీ మనం గత 2 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం, జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గట్లేదు, వార్స్ తగ్గట్లేదు, అండ్ ఫారెన్ పాలసీ అనేది చాలా డైనమిక్ అయిపోయింది. ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో ఏం చెప్తారు అని అంటే, మన దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ ఎనర్జీ కంటే కూడా, మన దగ్గర ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ కంటే కూడా, మన జీడిపి కంటే కూడా జియో పొలిటికల్గా రాజకీయంలో నెగోషియేషన్స్ చేయడంలోనే మనం చాలా స్ట్రాంగ్ ఉండబోతున్నాం అనేటటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారు. అంటే ఏ దేశంతో నువ్వు ఏ నెగోషియేషన్స్ చేస్తావు, ఏం ఇంపోర్ట్స్ చేసుకోగలుగుతావు, ఎంత ప్రైజ్లో ఇంపోర్ట్ చేసుకోగలుగుతావు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు. అంటే పొలిటికల్గా బాగా మోటివేట్ అవుతున్నటువంటి సందర్భంలో మనం కొంత ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్స్టర్నల్ ఇష్యూస్ని కానీ, జియోపొలిటికల్ టెన్షన్స్ని కానీ, వార్ రిలేటెడ్ ఇష్యూస్ని కానీ మనం కంట్రోల్ చేసేటటువంటి పొజిషన్లో లేం. కాబట్టి మన ప్రమేయం లేకుండానే చాలా అంశాలు ఫారెన్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకరోజు హార్మోజ్ స్ట్రైట్ మూసేసిరని చెప్తారు, ఇంకొక రోజు తెరిసిరని చెప్తారు. ఒక షిప్ను మనం ఆ హార్మోజ్ స్ట్రైట్ను దాటించడానికి వాళ్ళు టోల్ ఛార్జ్ పే చేయాలని చెప్తున్నారు. ఇవి భవిష్యత్తులో చాలా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఆధారపడకుండా మన ఎకానమీ ఉండకూడదు, మనం క్రైసిస్లోకి పోకూడదు. సో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తప్పేం లేదు. బట్ దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ అనేది చెప్పడం జరిగింది. సార్, ఇంకొక అంశం ఏంటంటే ఎడిబుల్ ఆయిల్ వేస్టేజ్ అనేది తగ్గించడం ద్వారా ఇవి చాలా చిన్న విషయం. అంటే ప్రతి హౌస్ హోల్డ్లో వాడేటువంటి యూసేజ్, కాకపోతే వేస్టేజ్ అనేది ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు సింగిల్ యూజ్ ఆయిల్ వాడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాన్ని వేస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వేస్టేజ్ని తగ్గించడం ద్వారా నేషనల్ ఎకానమీకి ఎలాంటి బూస్టప్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఓవరాల్గా ఎడిబుల్ ఆయిల్స్లో మనం $14 బిలియన్ ఖర్చు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. మన ఫారెక్స్ రిజర్వ్స్లలో $14 బిలియన్ అంటే నాట్ ఏ జోక్ అన్నట్టు. సో దీని వేస్టేజ్ తగ్గించడం ద్వారా మనము ఈ ఇంపోర్ట్ ఛార్జీని కూడా తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అది మళ్ళీ మన ఫారెక్స్ రిజర్వ్స్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక ప్రొవర్బ్ ఉంది, స్మాల్ సేవింగ్స్ లీడ్స్ టు నేషనల్ స్ట్రెంగ్త్ అని. సో దీనిని ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూడాలంటే ఎలా అభివర్ణిస్తారు? వెరీ వెరీ సింపుల్. మన భారతదేశ ఎకానమీయే సేవింగ్స్ బేస్డ్ ఎకానమీ. సేవింగ్స్ బేస్డ్ ఎకానమీ అంటే ఎప్పుడైతే ప్రజలు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా బ్యాంక్స్లో కానీ, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్లలో కానీ డిపాజిట్స్ పెరుగుతాయి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఎయిదర్ యూ కెన్ స్పెండ్ దమని, ఎయిదర్ యూ కెన్ సేవ్ దమని. మీరు స్పెండ్ అన్న చేస్తారు, సేవ్ అన్న చేస్తారు. సో సేవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా బ్యాంకులలో డిపాజిట్లు పెరుగుతాయి. బ్యాంకులలో ఎప్పుడైతే డిపాజిట్లు పెరుగుతాయో ఈ డిపాజిట్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి దారితీస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్కి దారితీసినప్పుడు విదేశీ కంపెనీలు కానీ, స్వదేశీ కంపెనీలు కానీ, లేకపోతే మన దేశం కానీ విదేశాల నుండి అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అప్పుడు ఏమవుతుంది, డొమెస్టిక్ మార్కెట్కు విపరీతమైనటువంటి మనీ ఫ్లో అనేది జరుగుతుంది. అంటే మనీ అవైలబిలిటీ అనేది మార్కెట్లో పెరుగుతుంది, ముఖ్యంగా ఇండస్ట్రీకి పెరుగుతుంది. ఈ ఇండస్ట్రీ ఈ మనీతోటి ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా మన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది, మన జీడిపి పెరుగుతుంది, అండ్ దాంతోపాటుగా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మళ్ళీ సర్కిల్లో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మళ్ళీ సేవింగ్స్ పెరుగుతాయి. ఇది ఎకానమీలో సేవింగ్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. సార్, అయితే మోదీ గారి స్పీచ్లో ఒక కామెంట్ అండ్ సజెషన్ చాలా చర్చనీయాంశం అవుతోంది ఇప్పుడు. అదేంటంటే పొదుపు అనేది జనరల్గా మనం సొంతంగా చూస్తూ ఉంటాం. సో మనకి ఆర్థిక బలోపేతం అవుతుంది, లేదా మనకి ఆర్థిక సస్టైనబిలిటీ ఇస్తుంది, ఫినాన్షియల్ సస్టైనబిలిటీ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ పొదుపు అనేది కేవలం డబ్బు సేవ్ చేయడం కాదు, ఇది దేశ భవిష్యత్తుని బలోపేతం చేయడం అనే ఒక స్టేట్మెంట్ని మోదీ గారు ఇవ్వడం. సో ఈ ఆలోచనకి మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు సేవ్ చేసుకోవడం అనేది భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయేటటువంటి సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని మనం ఎదుర్కోవడానికి సేవింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ఒక మానవునికి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఒక ఇండియన్ లక్షణం అది.
సో ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే స్పెండింగ్ ఎక్కువ చేస్తున్నారు. స్పెండింగ్ వల్ల కూడా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. బట్ అన్సర్టనిటీస్ వస్తాయని నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా సేవ్ చేసుకోవడం అనేది యాజ్ ఎ పర్సనల్గా నీకు అది ఉపయోగపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకి కూడా ఎక్కువ మనీని మార్కెట్లోకి పంపు చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ సేవ్ చేసుకోవడం అంటే ఏంటి, నువ్వు ఎక్కువ స్పెండ్ చేయట్లేదు, తక్కువ స్పెండ్ చేసి ఎక్కువ సేవ్ చేస్తున్నావు. కాబట్టి స్పెండింగ్ రేట్ తగ్గినప్పుడు ఈ లగ్జరీ గుడ్స్కి కానీ అనవసరమైనటువంటి గుడ్స్కి కానీ డిమాండ్ తగ్గి ఓవరాల్గా మనము ఈ అన్సర్టనిటీస్ పైన ఆధారపడేటటువంటి పరిస్థితి కూడా తగ్గుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు, ఇంత అమూల్యమైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు. అండ్ ముఖ్యంగా మోదీ గారి సూచనల్ని తూచా తప్పకుండా పాటించడం వల్ల కలిగేటువంటి మేలుల గురించి, దేశ ఆర్థిక బలోపేతానికి సంబంధించిన అంశాలని కూలంకషంగా మాకు వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సింగిడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో ఈరోజు మనం సేవింగ్స్ విత్ ప్రోగ్రెస్ అనే కాన్సెప్ట్ గురించి చాలా విపులంగా వివరించుకున్నాం. సో మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.